వేసవిలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఆరోగ్యంగా ఉండటానికి పుచ్చకాయ తినడం ఇంపార్టెంట్. ఎందుకంటే తీవ్రమైన వేడిలో శరీరాన్ని తాజాగా ఉంచడానికి పుచ్చకాయను మించిన మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకు అనంటే పుచ్చకాయలో 92% వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఐరన్ కూడా పుష్కలంగానే ఉంటాయి. పుచ్చకాయలో క్యాలరీల స్థాయి చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మధుమేహ రోగులు కూడా, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా పుచ్చకాయ హాయిగా తినొచ్చు. కాబట్టి ఎండవేడిమికి చర్మం కమిలిపోకుండా ఉండాలంటే తీయని పుచ్చకాయ ముక్కలు తినాల్సిందే. ఫలితంగా మీ శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక పుచ్చకాయ మాత్రమే కాదు, పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చాలా మంది పుచ్చకాయ తినేటప్పుడు పొరపాటున గింజలు మింగేస్తూ ఉంటారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది పొరపాటు కాదని నిపుణులు అంటున్నారు. పైగా పుచ్చకాయ గింజలను నేరుగా కూడా తినొచ్చు. పుచ్చకాయ గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ గింజలు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కూడా సహాయపడతాయి. చర్మంపై ముడతలను తగ్గించడానికి లేదా చర్మపు కాంతిని పెంచడానికి పుచ్చకాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. పుచ్చకాయ ముక్కలుగా కట్ చేసి దాని గింజలను వేరు చేసి ఆ తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టి పొడి పెనంపై వేయించాలి. ఈ గింజలను నేరుగా నమిలి తినొచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా భోజనం తర్వాత తినొచ్చు. బరువు తగ్గాలి అని అనుకునే వారికి మధ్యాహ్నం పూట చిరుతిండిగా పుచ్చకాయ గింజలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆకలి తక్కువగా అనిపించి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే అన్నంతో పాటు పుచ్చకాయ గింజలను కూడా తినొచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.